ప్రభుత్వ పరిపాలన నడుస్తున్నది అంటే మీరు బురదలో కాలేసినట్టే. నేను చెప్తున్నా కదా, సర్వశిక్ష అభియాన్ వీళ్ళు శాంతియుతంగా టెంట్లు వేసుకొని నిరసన చెప్తా ఉంటే క్షణాలలో ఇట్లా చిటికేసే లోపు పూర్తి స్థాయిలో టెంట్లన్నీ వీకేసీలు వాళ్ళను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇది ఎక్కడి అన్యాయం అంటే ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఏం సంకేతం ఇద్దామనుకుంటున్నారు? టీ తాగే అంతసేపు కూడా మిమ్మల్ని పట్టించుకొని అంటాడా? దీనికి సంబంధం, దీనికి ఒకసారి పరిష్కారం చెప్పాలి ముఖ్యమంత్రి. ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా ఇది తెలవాలి. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా కూడా మనం సమస్యలను చూస్తాం కదా. నేనేమంటున్నానంటే ఒక చిన్న క్వశ్చన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, యనుమల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఇది తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు, మీరు మాకు సెక్రటరియేట్లో కనిపిస్తారా, లేకపోతే ప్రజాభవన్లో కనబడతారా, లేకపోతే మీ ఇంటి వద్ద కలవచ్చా, లేకపోతే ఎక్కడ మిమ్మల్ని కలవాలి? మీ అపాయింట్మెంట్ కావాలంటే మా సామాన్యులకి ఎక్కడ దొరుకుతుంది? ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, సామాన్యమైన ప్రజలు మిమ్మల్ని కలవాలంటే రాష్ట్ర కార్యాలయంగా అంటే పరిపాలనకు సంబంధించిన సెక్రటరియేట్లో కలవచ్చా, లేకపోతే మీరు పెట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్ద కలుస్తారా, లేకపోతే మీ ఇంటి వద్ద కలుస్తారా? మిమ్మల్ని కలవాలంటే సామాన్యమైన ప్రజలు ఎప్పటికీ కలవాలి, ఎక్కడ కలవాలి? తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది యనుమల రేవంత్ రెడ్డి గారే. అందుబాటులో లేని వ్యక్తి, ప్రజలకు అందుబాటులో లేడు. ఎందుకు అంటే ప్రజలను కలవాలంటే ఎక్కడ కలవాలి? ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే మా ప్రజా సమస్యల గురించి మేము ప్రగతి భవన్ అంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పోయినప్పుడు సమస్యలు పరిష్కరించబడలే. ఎందుకు అంటే అక్కడ హైడ్రా బాధితులు వచ్చిళ్ళు, మీరు పట్టించుకోలే. దాంతోపాటు మూసీ బాధితులు వచ్చిళ్ళు, పట్టించుకోలే. దాంతోపాటుగా ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే నిరసన వ్యక్తం చేస్తాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కావచ్చు, హోంగార్డులు కావచ్చు, లేకపోతే మొన్నటి వరకు జెన్కో ట్రాన్స్కో సంబంధించిన మీరు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళకు కనీసం అలాట్మెంట్ లెటర్ ఇవ్వని వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎక్కడ కలవాలి? ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎక్కడ కలవాలి? తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని సామాన్యుడు కలవాలంటే ఎక్కడ కలవాలి? మీ అడ్రస్ ఏంది? మీరు ఏడు ఉంటారు? మిమ్మల్ని ఏ టైంలో ఎక్కడి నుంచి ఎప్పటి వరకు కలవచ్చు? మీరు ఎక్కడ మాకు అవైలబుల్గా ఉంటారు? ప్రజా సమస్యలు పరిష్కరించడానికి లేదా ప్రజలు మిమ్మల్ని కలవడానికి మీరు ఎక్కడ కలుస్తారు? ఇది యావత్తు తెలంగాణ సమాజం 4 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు. ఇలా 4 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ నేను ఏడగలవాలి? నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే పలానా ప్రజాభవన్లో కలుస్తారా, ఇంటి వద్ద కలుస్తారా, సెక్రటరియట్లో కలుస్తారా, ఎక్కడ కలుస్తారు? ఎందుకంటే గతంలో పనిచేసిన చాలామంది ముఖ్యమంత్రులు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కేటాయించేది. మరి మీరు ఎక్కడ కలుస్తారు? కనీసం వారంలో ఒక్కరోజన్నా కలిసేది, లేదా నెలలో ఒక్కరోజైనా కలిసేది. మిమ్మల్ని మేము ఎక్కడ కలవాలి? మిమ్మల్ని మేము ఎక్కడ కలవాలి ముఖ్యమంత్రి గారు? ఒకసారి చెప్పండి ముఖ్యమంత్రి గారు. దేనికి సమాధానం లేదు. ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ప్రాంత బిడ్డలు కలవాలంటే ఎక్కడ కలుస్తారు అనడానికి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా మా దగ్గర మాత్రం సమాధానం లేదని చెప్తున్నారు. ఏందండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక జిల్లాకి వెళ్తే ఇన్ని నిర్బంధాల 40 నిమిషాల పాటు ట్రాఫిక్ నాపుతారు. కనీసం క్రిస్మస్కు సంబంధించి పండుగ జరుగుతూ ఉంటే మెదక్ చర్చిలో సైతం గేట్లు వేస్తారు. అక్కడే ఏదైతే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని టెంట్లను బీకేసి అరెస్టులు చేస్తారు. గిదా ముఖ్యమంత్రి గారి ఒక పర్యటన చేస్తే ఒక జిల్లా మొత్తం నిర్బంధంలోకి వెళ్ళిపోతుందా? ఇదా పరిపాలన? ఇదా పరిపాలన చేయడం అంటే? ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే సర్వశిక్ష అభియాన్లకు అపాయింట్మెంట్ దొరకాలి, భక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళ దర్శనం జరగాలి, దాంతోపాటు ముఖ్యమంత్రిని కూడా కలిసే పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదే. దేనికి సంకేతం? ఎవరికి సంకేతం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లాకి వెళ్ళినా నిర్బంధం అంటే మరి నిర్బంధాల తెలంగాణ, అప్రకటిత ఎమర్జెన్సీని తలపించే తెలంగాణ, లేకపోతే యనుమల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం తెలంగాణలో ఉందా? నిజంగానే ఇక్కడ భారత రాజ్యాంగం అందుబాటులో ఉందా? మరి ఏం పరిపాలన కొనసాగుతుంది అంటే ముఖ్యమంత్రి గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చాలా స్పష్టంగా, క్లీన్గా, నీట్గా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక జిల్లా పర్యటన చేస్తే అది నిర్బంధాల తెలంగాణ, నిర్బంధాల జిల్లాగా మారిపోతుందా? అంటే ముఖ్యమంత్రి ఏ జిల్లాకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నిర్బంధాలే అన్నట్టు. ఇక ఇది ఇట్లుంటే ఇంకొక ముచ్చట.
మనోళ్ళు చాలా